Hi dear viewers, welcome to my channel Rajesh English Club. Friends, I am ready with the new 5 words. ఈ 5 words తోటి నేను రెడీగా ఉన్నాను. మరి దాని యొక్క మీనింగ్, దాని యొక్క యూసేజ్ అనేటువంటిది క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ చూద్దాం. స్మియర్ ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇది ఒక వర్బ్. ఏంటి దీని మీనింగ్ అంటే పులుముకోవడం, బాగా పూసుకోవడం, బాగా మొత్తం రుద్దడం. టు స్ప్రెడ్ ఏ లిక్విడ్ ఓవర్ ఏ సర్ఫేస్. యాక్చువల్గా దీన్ని లిక్విడ్స్కి ఎక్కువ వాడతారండి. ఈ లిక్విడ్స్ని ఏదైనా ఒక సర్ఫేస్ పైన బాగా పూయడం అనేటువంటి సెన్స్లో స్మియర్ అనేటువంటి దీన్ని వర్బ్గా యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, హీ స్మియర్డ్ ద హనీ ఆన్ ద గ్రాస్. అతను ఏం చేశాడంటే గడ్డి పైన హనీని బాగా పూసాడు, పులిమాడు, రుద్దాడు అనేటువంటిది మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద చిల్డ్రన్ హ్యాడ్ స్మియర్డ్ పీనట్ బటర్ ఆల్ ఓవర్ ద సోఫా. ఆ పిల్లలు ఏం చేశారంటే, ఆ నాటి పిల్లలు ఆ పీనట్ బటర్ని సోఫా మీద మొత్తం కూడా పూసేశారు, అలికేశారు, రుద్దారు అనేటువంటిది దీని యొక్క మీనింగ్. సెకండ్ వర్డ్ కోజీ. ఏంటండి కోజీ? ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. దీన్ని ఒక అడ్జెక్టివ్గా నౌన్స్ ముందు యూజ్ చేసి మనం దాని యొక్క క్వాలిటీని తెలియజేస్తాం. ఏంటి దీని మీనింగ్ అంటే కంఫర్టబుల్. ఏంటండి కంఫర్టబుల్, ప్లెజెంట్, హాయిగా, రిలాక్స్గా మనం ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో కోజీ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనము యూజ్ చేస్తాం. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ స్పెల్లింగ్ తోటి మనము అమెరికన్ ఇంగ్లీష్లో అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం ఈ మీనింగ్లో. బట్ బ్రిటిషర్స్, ఆస్ట్రేలియన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ జెడ్ బదులు ఎస్ యూజ్ చేస్తారండి, అంటే కోజీ. సో సేమ్ అండి, మీనింగ్ అయితే సేమ్, బట్ వీళ్ళు జెడ్ బదులు ఎస్ యూజ్ చేస్తారు. ఎవరు? బ్రిటిషర్స్ కానీ ఆస్ట్రేలియన్స్ కానీ ఎక్కువ COSY కోజీ అనేటువంటి మీనింగ్లో దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ అమెరికన్స్ COZY అనేటువంటి దీన్ని అడ్జెక్టివ్గా ఈ మీనింగ్లో యూజ్ చేస్తారు. సో దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, దిస్ రూమ్ ఈజ్ నైస్ అండ్ కోజీ ఇన్ ద వింటర్. ఈ రూమ్ చాలా బాగుంది, దట్టు కోజీగా ఉంది, అంటే హాయిగా ఉంది, రిలాక్స్గా ఉంది, వెచ్చగా ఉంది ఈ వింటర్లో. సో ఈ వింటర్లో మేము ఉండడానికి ఈ రూమ్ అన్ని రకాలుగా సూటబుల్గా ఉంది అనేటువంటిది మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ షోడ్ మీ అ కోజీ లిటిల్ రూమ్. అతను మాకు చూపించాడు. ఏం చూపించాడంటే కోజీ లిటిల్ రూమ్, హాయిగా ఉండేటువంటి ఒక చిన్న రూమ్ని చూపించాడు అనేటువంటి దీని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ చూద్దాం. అకస్టమ్డ్. ఏంటండి అకస్టమ్డ్? ఇట్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్. వీటిని నౌన్ ముందు యూజ్ చేసి దాన్ని మనం మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. మరి ఏంటి దీని మీనింగ్ అంటే అలవాటు పడిన, బాగా తెలిసిన, యూజువల్ థింగ్, బాగా తెలిసినటువంటి విషయం. ఫెమిలియర్ విత్ సంథింగ్, దేని గురించి అయినా మీకు బాగా తెలిస్తే, దాని గురించి మీకు బాగా ఐడియా ఉంటే మనం అకస్టమ్డ్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, హిజ్ అకస్టమ్డ్ రూట్. ఈ రూట్ అనేటువంటిది అతనికి బాగా తెలిసినటువంటిది, అతనికి బాగా అలవాటు ఉన్నటువంటిది అనేటువంటి మీనింగ్లో చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ అకస్టమ్డ్ టు బీయింగ్ ట్రీటెడ్ లైక్ దిస్. ఈ విధంగా ట్రీట్ చేయబడ్డానికి నేను ఇంకా రెడీగా లేను, నేను ఇంకా అలవాటు కాలేదు. సో వాళ్ళు నన్ను ట్రీట్ చేసినటువంటి విధానానికి నేను ఇంకా అలవాటు కాలేదు అనేటువంటి మీనింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ చూద్దాం. స్ట్రోల్. ఇట్ ఈస్ అ వర్బ్. ఇది ఒక వర్బ్. ఏంటి దీని మీనింగు? షికారు. అలా నడుచుకుంటూ షికారుగా, హాయిగా, రిలాక్స్గా మనం వెళ్ళడాన్ని స్ట్రోల్ అనేటువంటి ఈ వర్బ్ తోటి మనం చెప్పొచ్చు. షికారు, వాక్ ఇన్ ఎ స్లో రిలాక్స్డ్ వే. సో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ స్ట్రోల్డ్ అరౌండ్ ద సిటీ. ఈ సిటీ అంతా కూడా నేను అలా నడుచుకుంటూ షికారుగా, ఎంజాయ్గా, లీజర్లీగా నడుచుకుంటూ వెళ్ళాను అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అన్ ఎల్డర్లీ కపుల్ స్ట్రోల్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ద పార్క్. సో ఒక ఎల్డర్లీ కపుల్, ఒక వృద్ధ జంట చేతిలో చేసుకుంటూ అలా పార్కులో నడుచుకుంటూ షికారుకు వెళుతూ ఉన్నారు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ అకాంపెనీ. ఏంటండి అకాంపెనీ?
ఇట్ ఈస్ ఎ వర్బ్, ఇది ఒక వర్బ్ అండి. మరి ఏంటి దీని మీనింగ్ అంటే కలిసి ప్రయాణించడం, తోడుగా వెళ్ళడం అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం. సో కలిసి ప్రయాణించడం, గో సమ్వేర్ విత్ సమ్వన్ యాజ్ ఎ కంపానియన్, ఒక కంపానియన్గా తోడుగా అతని తోటి వెళ్ళడం అనేటువంటి మీనింగ్లో అకాంపెనీ అనేటువంటి ఈ వర్బ్ను మనం యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, మే వి అకాంపెనీ యూ ఆన్ యువర్ వాక్, నీ వాకింగ్లో నీతో కలిసి మేము రావచ్చా, మేము కూడా నీతో కలిసి వాక్ చేయొచ్చా అనేటువంటిది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కెన్ యూ అకాంపెనీ మీ టు ద పోలీస్ స్టేషన్, నువ్వు నాతోటి పోలీస్ స్టేషన్ దాకా కలిసి వస్తావా, ఎందుకో రమ్మన్నారు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు నాతో కలిసి వస్తావా, నాకు తోడుగా వస్తావా అనేటువంటి దీని యొక్క మీనింగ్. సో ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 5 words, వాటి యొక్క మీనింగ్స్ అండ్ యూసేజ్. సో నెక్స్ట్ మనం మరొక 5 wordsతో మరొక క్లాస్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.